ఉంటాయి కదా మనకు 27 శాఖలు ఉన్నాయి మొత్తం అంటే మెయిన్ పోర్ట్ఫోలియోస్ మినిస్ట్రీస్ 27 శాఖలతో మాట్లాడాలంటే 7 జిల్లాలల్లా ఆ ఎంపీ ఎవరితో మాట్లాడాలా? అవును, కరెక్ట్. అది ఇర్రెలెవెంట్ అయిపోయారు ఇప్పుడు ఎంపీలు అంటే. సో ఈ వీటన్నిటిని కూడా జిల్లా పరిషత్ కోవాలంటే ఎన్ని జిల్లా పరిషత్లకు కోవాలా ఎంపీ? అది అవసరం ఖచ్చితంగా. సో అందుకోసం అని ఏంటంటే నేను ఒక కమిషన్ అపాయింట్ చేసి గైడ్లైన్స్ నియోజకవర్గం పెట్టేసి ఆయనకు అప్పచెప్పేసి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ కూడా మళ్ళీ అసెంబ్లీలో డిబేట్ చేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లాగా పబ్లిక్ హియరింగ్ చేసిన దాన్ని కూడా ప్రజలకు పేపర్లలో ప్రభుత్వం వైపు నుంచి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్తో చెయ్యాలనేది నా ఆలోచన. ఇప్పుడు మీతో చేసిన చర్చ కూడా రేపు మళ్ళీ బడ్జెట్ సెషన్లో అసెంబ్లీలు చేస్తా. అది ఓకే. వాళ్ళతో కూడా మీరు చెప్పండి, ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, తీసుకుందాం. మీరు అభిప్రాయం చేయండి, మేము ఇట్లా అనుకుంటున్నాం, ఒక 6 నెలల ప్రాతిపదికన పెట్టుకొని రైట్ టు బి డెమోక్రటిక్ అంతే. సో అట్లా చేయాలనేదే విధానం. అసెంబ్లీలో చర్చించి ఆ నిర్ణయం తీసుకుంటాం. సో ఓటుకు నోటు కేసులో జరిగిన పరాభవం మర్చిపోయావా? అంటే మర్చిపోయే పరిస్థితి ఉండదనుకో, ఎందుకంటే నాకు బాగా గుర్తు. ఆ రోజు అమ్మాయి పెళ్ళప్పుడు పడిన బాధ. కానీ ఆ రోజు తిరిగి బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు తొడగొట్టి మీసం మేలేసి ఛాలెంజ్ చేశారు కదా. ఆ సన్నివేశాన్ని ఇప్పుడు అందరూ రికలెక్ట్ చేసుకుంటున్నారు. సో మొత్తానికి కేసీఆర్ మీద తొడగొట్టినట్టుగానే తొడగొట్టి పడగొట్టారు. మొన్న ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి పలకరిస్తే కేసీఆర్ రియాక్షన్ ఎట్లా ఉండింది? తొందరగా పోరా భయ్ అన్నాడా? తట్టుకోలేకపోతున్నాను నేను. ఆయనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా పరిస్థితి, ప్లస్ నేను కూడా ఒక బాధ్యతతో ఉన్నా. నేను వెళ్ళి చెప్పిన, పలకరించిన ఎట్లుందని అడిగిన, ఎట్లుందో చెప్పింది. ఏదన్నా విషయం ఉంటే అధికారులు అందరూ మీకు అందుబాటులో ఉంటారు. కానీ ఆ రోజు రాత్రి పడంగానే నాకు సమాచారం వస్తే ఇమ్మీడియట్గా గ్రీన్ ఛానల్ ఇవ్వండి అంబులెన్స్ గిన. 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు ఆయనకు అంబులెన్స్ అవసరం పడలే. అవును, ఎప్పుడు పక్కనే ఉండేది. దిగిపోగానే వారికి అంబులెన్స్ అవసరం పడ్డది. అది మళ్ళీ నేనే గ్రీన్ ఛానల్ అందరు పోలీసుకి చెప్పి ఇది చేసినాను. ఇమ్మీడియట్గా హెల్త్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ డీజీని అందరిని మీరు అక్కడ ఉండండి, అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు చూడండి, ఇవన్నీ మిగతా ఇష్యూస్ అన్నీ ఏం పెట్టుకోకండి అని ఆడు పంపించిన. వాళ్ళ ఫ్యామిలీని కలిసిరు అన్నీ. సరే రాజకీయంగా సరే మనకు ఒక పట్టుదల ఉండే, లేకపోతే ఒక ఇక ఉండే, అది మనం ఆ పరిస్థితులే మనల్ని. కానీ నాకు తెలిసి అసెంబ్లీలో తను కూర్చున్న సీట్లో అంటే ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి తనకి అస్సలు ఇష్టం లేని రేవంత్ రెడ్డి కూర్చోడాన్ని చూడలేక ఆయన అసలు అసెంబ్లీ కూడా రాకూడదని నిర్ణయం తీసుకున్నాడని